హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సీక్రెట్స్ ఆఫ్ నేచర్ లైఫ్ అండ్ ఫుడ్. ఇవాళ మనం ఎంతో టేస్టీ అయిన క్యాప్సికమ్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ క్యాప్సికమ్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి ప్లస్ చపాతీలో కూడా చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ తినని వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా క్యాప్సికమ్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. దానికి సరిపడా ఆనియన్ కట్ చేసుకున్న ఆనియన్స్ని కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచాలి. ట్రాన్స్పరెంట్ అయినాక కట్ చేసి ఉంచుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా యాడ్ చేసి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేయాలి. 5 to 10 minutes అయిన తర్వాత ఇలా ట్రాన్స్పరెంట్గా అవుతుంది. క్యాప్సికమ్ కూడా బాయిల్ అవుతుంది. ఇలాంటి టైంలో కావలసినంత ఉప్పు కొంచెం వేసుకొని మిక్స్ చేసుకొని సరిపడినంత కారం, పసుపు, ఇంకా శనగపప్పుల పొడి, వేయించిన శనగపప్పుల పొడి లేదా వేరుశనగల పప్పుల పొడి కూడా యాడ్ చేయొచ్చు. నేను ఇక్కడ వేరుశనగ పప్పుల పౌడర్ని యాడ్ చేస్తున్నాను. కొంచెం కారపొడి వేసి మిక్స్ చేసుకొని 2 minutes ఉంచాలి. మూత పెట్టుకొని 5 to 10 minutes అయిన తర్వాత ఫ్రై చేసి ఉంచుకున్న శనగపిండిని ఇలా యాడ్ చేసుకోవాలి. పచ్చి శనగపిండి వేయకండి, కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసి ఉంచుకున్న శనగపిండిని వేయాలి. దాన్ని కూడా వేసి మిక్స్ చేసి అనదర్ 10 minutes సిమ్లో ఉంచాలి. మూత పెట్టి తీసినాక ఇలా ఉంటుంది, బాయిల్ అవుతుంది. సో మొత్తం కూర ఉడికినాక ఫైనల్గా ఇలా ఉంటుంది. కరివేపాకు వేసుకొని గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవడమే, అంతే. ఎంతో టేస్టీ అయిన క్యాప్సికమ్ ఫ్రై రెడీ. ఇది వైట్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. సాంబార్కి సైడ్ డిష్గా కూడా తినచ్చు. ఇంకా చపాతీలోకి అన్ని రోటీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఫర్ మోర్ హెల్తీ రెసిపీ ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఫర్ మోర్ క్యాప్సికమ్ రెసిపీస్ నేను ముందు మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.